సమస్య తగ్గాలంటే మీరు ఖచ్చితంగా మాకు ఒక పేరు వేయించి శ్రీపురం పార్లమెంట్ అభ్యర్థి శాంతమ్మక్క గారికి, ఎమ్మెల్సీ మంగమ్మక్క గారికి, రాష్ట్ర సిఇసి సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి అన్న గారికి, మైనార్టీ నాయకులు మొహమ్మద్ ఇస్మాయిల్ మరియు సాదత్ గారికి, వైఎస్ఆర్సీపీ నాయకులు వేముల ప్రయాదన్న గారికి, బీసీ నాయకులు రాష్ట్ర బీసీ నాయకులు డాక్టర్ పత్ర వెంకన్న గారికి, సింగిల్ విండో చైర్మన్ జగదీశ్వర్ అన్న గారికి మరియు మన ప్రిన్సిపల్ రామచంద్ర అన్న గారికి, ఇక్కడ ఆశీర్వాద ప్రతి ఒక్కరికి, మన కది లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ చైర్మన్ గోపాల్ శెట్టి గారికి, ప్రతి ఒక్కరికి మరియు వేదికపై ఉన్న ప్రతి నాయకులకు మరియు వేదిక ముందున్న మన వెలిచినల గ్రామ ప్రజలకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. మొదటగా ఈ వెలిచినల గ్రామ ప్రజలు చూపిస్తున్న ఉత్సాహాన్ని చూసి ఈ ఎలక్షన్ రాబోయే ఎలక్షన్ ఎలా ఉంటుందనేది నేను బెరేజ్ వేస్తున్నాను. నాకు ఇట్లే అర్థమైపోయింది, ఇక్కడ బూతుల్లో ఒక ఫ్యాన్ తప్పితే ఏ ఒక్క గుర్తు ఓటు పోదని నేను తెలియజేసుకుంటున్నాను. గత 3 గంటల నుంచి మీరు చాలా ఓపికగా ఈ ఎండలో కూర్చున్నారు. ఇక్కడ ఫ్యాన్ లేదు, కానీ మన పోయిన ఆదివారం జగనన్న సిద్ధం సభలో చెప్పినారు, ఫ్యాన్ ఎక్కడో ఫ్యాన్ కింద చల్లగా కూర్చొని మీరు ఆ గాలిలో చల్లగా ఉండాలని జగనన్న కోరుకుంటున్నారు, మేమందరం కోరుకుంటున్నాం. ఇంత పెద్ద ఎత్తున జగనన్న నాకు కుటుంబం ఇచ్చినందుకు నేను మా జగనన్న చాలా రుణపడి ఉన్నాను, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీకు తెలుసు, వైఎస్ఆర్సీపీ పార్టీ పేదల పార్టీ, పేదల పక్షాన నిలిచే పార్టీ. చంద్రబాబు నాయుడు ఎప్పుడు పెద్దారులైన ఉండే పార్టీ. ఆయన ఎక్కడ ఉండాలి, సైకిల్ మడత పెట్టి ఇక్కడ పంపించాలి. తాగిన గ్లాసు, టీ తాగిన గ్లాస్ ఎక్కడ పంపించాలి. మరి ముఖ్యంగా మీకు ఒక మాట చెప్పదలుచుకున్నాను. ముందుగా ఒక అన్న వచ్చి అడిగినారు, చాలా ఎండాకాలం ఎక్కువ ఉంది, నీళ్లు వదులుతారా లేదా అని. నిన్ననే నేను మన ప్రియమైన మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కలవడం జరిగింది. వారికి అన్న కలుపులకు నీళ్లు వదలాలా అందరినీ అని అడగడానికి నిన్న నేను పోయినాను. నిన్న 2 రోజుల ముందు నాకు జగదీష్ రెడ్డి అన్న మరియు ప్రతి ఒక్కరు పూర్తి శ్రీనివాసరెడ్డి మా ఆశీర్వాదం ప్రతి ఒక్కరు ఉదయం మాట చెప్తున్నారు, మంత్రి గారిని పోయి కలిసండి, నీళ్ళు ఎప్పుడు వదులుతారు అడగండి అని. దానికి గాను ఆయన సోమవారం సాయంకాలం లేకపోతే మంగళవారం పొద్దున్నే మీరిద్దరు పోయి నీళ్ళు మీరే మీ చేతులతో వదలండి అని చెప్తున్నారు. కాబట్టి గ్రామం నుండి పోతుందని ఈ సందర్భంగా మిమ్మల్ని నేను చెప్పుకోవడం జరుగుతుంది. జగనన్న మైనార్టీల పక్షపాతి అని నేను ఈ సందర్భంగా మీకు నొక్కి చెప్తున్నాను. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఇప్పటి వరకు 7 మంది మైనార్టీలకు సీట్లు ఇవ్వడం జరిగింది. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక సీటు నంద్యాలకు గాను అనౌన్స్ చేసినారు, అది అది ఓడిపోయే సీటు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 175 సీట్లు ఫ్యాన్ వస్తున్నాయి. కాబట్టి ఆ ఒక్క సీటు కూడా ఓడిపోతామని దానికి నేను అందరూ తెలుసుకుంటున్నాను. వచ్చే ఎన్నికల్లో ఎండ చాలా ఉంది, ఇంకా శాంతమ్మ గారు మాట్లాడాలి. ఒక్కలు ఎక్కువగా ఉన్నందువల్ల మిమ్మల్ని అందరికీ నేను ఉదయం ఒకటి విన్నవించుకుంటున్నాను. వచ్చే ఎన్నికల్లో మీరందరూ ఈ రోజు చూపిస్తున్న ఉత్సాహం ఇలాగే కొనసాగించి వచ్చే ఎన్నికల రోజు కూడా మీరందరూ మూకమ్మడిగా ఫ్యాన్ గుర్తుని ఓటు వేసి నన్ను అసెంబ్లీకి పంపాలని మరియు శాంతమ్మ గారికి పార్లమెంటుకు పంపాలని మళ్ళీ ముఖ్యమంత్రి జగన్ చేసుకోవాలని. ఎందుకంటే సంక్షేమం
ఏదైతే అమ్మఒడి ఉందో నవరత్నాలు మీకు కొనసాగాలంటే ఇక వచ్చే మేనిఫెస్టోలో ఒక నవరత్నాలే కాదు ఇంకా ఎన్నో రత్నాలు జగనన్న తీసుకుని వచ్చి మిమ్మల్ని అందరినీ అభివృద్ధి మరియు సంక్షేమ పథంలో నడిపిస్తారని మిమ్మల్ని అందరినీ చెప్పుకుంటూ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకునేదానికి మీరందరూ కార్యకర్తలు ఓటు వేసి నన్ను అసెంబ్లీకి మరియు శాసనసభ గారిని పార్లమెంట్ కు పంపాలని మిమ్మల్ని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బోరెడ్డి కుటుంబానికి మరియు వినచలమల గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్.